నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మరి ఇటువంటి ఘోరాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి కానీ ఆగనైతే ఆగాయ్యా భయ్యా ఇంటురా. మరి ఏంది ముచ్చట అంటే నిజామాబాద్ జిల్లాట ఇక నాల్కలట. నాల్కలు మరి ఈ నాల్కలో ఏ నాల్కలో కానీ మొత్తం మీద నాల్కల్ గ్రామంలో జరిగింది. ఏం జరిగింది? ఆ, ఇక పెళ్లి చేసుకున్నా కోకుంటాడే. పెళ్లి చేసుకుంటే ఇక పిల్లలు లేదా భార్య బతికించాలంటే ఎక్కడో దిక్కి పోవాలిగా. ఇక ఆయన ప్రశాంత్ అంటే ఆయన దుబాయ్లో పోయి బతుకుతున్నాడ, దుబాయ్లో పోయి పని చేస్తున్నాడ. ఇక దుబాయ్కి పోతే మరి ఈమెం చేసింది సంధ్య. ఈ సంధ్య అన్నమాట ఇక ఉంటుందిగా, మీకు తెలియదు ఏముంది. ఇక ఆయన దుబాయ్ పని మీద ఆయన పోయిండు. ఇంటికాడ ఉన్న సంధ్య అమ్మ అంతా చదువుకుంది, మంచిగా వ్యవహారం చదువుకుంది, చదువుకొని పెట్టుకుంది. ఊళ్ళోనే ఉన్నాడట, ఆయన పేరు ఏం పేరు అనిల్ అట, బంచో అనిల్ అట అని పేరు. ఇక వాడిని మంచిగా చూసుకుంది. ఇక ఆయన దుబాయ్ పోయినాక ఆయన మొదలు పెడితే ఇంకేముంది, ఏముంటుంది చెప్పు. ఇక అనిల్ గారిని చూసుకుందంటే ఏమన్నట్టు, చూసుకుందనే మాట ఏమంటారు మన ఊళ్ళల్లో. ఇక తెలుగులో నాటోటి మాట్లాడాలంటే ఏమంటారు, మిండగాడు అంటారు. మిండగాని చూసుకుంది, బోషుడు ముండా చూసుకొని ఏం చేసింది, ఉన్నది 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 పోనీ నీ ఆ వరం నువ్వు చేసుకుంటున్నావు. వాడు రాక రాక మరి దుబాయ్కి వెళ్ళి వచ్చినప్పుడు అయ్యో మరి నా భర్త మరి మా కోసమే, పిల్లల కోసమే, నా కోసమే కానరాని దేశం పోయి మరి రాక రాక వచ్చిండు అనేది ఏమన్నా ప్రేమగా చూసుకునేది ఉండాలిగా. బోషుడు ముండా గడ్డి తింటివి, ఆకలైందో తింటివి, తింటే తిన్నావు, శర్వాకమేమో మంచో చెడో చేసినావు అనుకో, వచ్చినోని మంచిగా చూసుకోవాలిగా. మళ్ళీ 2 రోజులు 10 రోజులు ఉండి మళ్ళీ పోతాడుగా. ఏం పుచ్చిందే నీకు, ఏం చేసినావు చెప్పు. వాడిని మిడగాని ఉంచుకుని నువ్వు పిలుచుకోనట, అనుమానం వస్తుంది అని ఇంకోడట, ఆయన పేరు సాయట. వానితోటి వీనితోటి కలిసి పైకి పోయి బాగా కూర్చోబెట్టి తాపిచ్చి తాగుతుంటే పైన ఇది ఫోన్ చేసి ఏమంటది వీనికి, అరే అరే నువ్వు వాడిని కిందికి రాకుండా చూడురా, వాడు రాగాలి బాగా, అంటే బాగా ఎక్కిపోవాలి, ఆయనకు సోయి లేకుండా వండాలాడు, కిందికి రాకుండా చూడు. కిందికి వస్తే ఏం చేస్తాడే, నీ మొగడు కాదు, చేసుకున్న భర్త కాదు, కిందికి వస్తే ఏం చేస్తాడు. బోషుడు దానా తాపం అంటే అయిపోతానట, మంది అయిపోతాడట, మళ్ళీ మంది ఏమన్నదట, తెచ్చిపెట్టాలని చెప్తుంది దానికి. ఇక అదో ఇటు ఏం చేసిర్రు, ఇక తాగినాకనో తిన్నాకనో ఏం చేసిర్రు, వాడు కడుకుంటేందుకు పోయిండట పైన, నల్లనో ఎత్తునో. నీ తల్లి నూకరు కిందికి, బిల్డింగ్ మీదకి వెళ్ళి నూకుతూ ఉంటాడా, కింద పడ్డాక ఇంకా అసలు కథ చూసుకో. కింద పడ్డాడు, ఆయన కిందికి వచ్చి చూస్తాం మళ్ళీ ఎర్రిపిల్ల లెక్క, వామో నా అమ్మఒడి కింద పడ్డాడే, వామో నా ఎర్రిపిల్లో అని కిందికి వచ్చింది. కిందికి వచ్చి చూస్తే పాపం వాడు సాగలే, పానం ఉందట. పానం ఉండే వరకలా తల్లి దవాఖానకు తీసుకొని పోయిరట. దవాఖానకు తీసుకపోగానే చూసుకో, ఆ దవాఖానలో ఇక వాళ్ళు చూసేంతవరకు చూస్తారు కదా డాక్టర్లు, మరి గ్లూకోజ్ పెట్టిరా ఎటనో. ఇక ఆమె జరసేపు ఉన్నట్టుండి అటు ఇటు చూసి ఆ బాత్రూంలో కల పోయే వరకల్లా అది ఏందో బాత్రూమ్కి అడిగేది ఉంటుంది కానీ ఆ అర్బిట్టో కీర్బిట్టో ఏందో అది పినాయిల్ లెక్క అది తీసుకొని వచ్చిందా, ఏంది సిరంజిలా నింపుకుందట. సిరంజిలా నింపుకొని తెచ్చి ఇక ఈయన సోయి లేకుండానే మొత్తం కింద పడ్డా. ఈ తల్లి నరాలకి ఎక్కించిందట. ఎక్కిస్తుంటుందా, వాడు నిలిగిడు బిర్రబిష్కు చచ్చిపోయినాక మళ్ళీ డాక్టర్లకు నర్సమ్మలకు ఉంటారు అలా నర్సులు, వాళ్ళకి చెప్పేవరకు వాళ్ళు వచ్చారట. వచ్చి చూసిరట, అయ్యో ఇప్పటిదాకా మంచిగానే ఉండే కానీ చూస్తే ఏముంది, ఇది ఎక్కించింది వాళ్ళకేమెరక. అయ్యో ఇక మరి అంత దూరం అంత మీద నుంచి బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడ్డా, మరి ఇప్పటిదాకా కొంచెం ఇప్పుడు చచ్చిపోయినామో అని వాళ్ళు అనుకున్నారట డాక్టర్కి. ఇట్లా అనుకోగానే మళ్ళీ ఎరిపిల్ల ఈ నుంచి పవేడికి పోతాడు చేసిందట. మొగని మీద ఎంత ప్రేమ ఉందో చూడుర్రి అని అనుకుంటాడు. అన్ని కథల వాడి మళ్ళా ఇక ఎండిపోయింది, పానం పోయింది అని ఇంటికి తీసుకొని వచ్చారట. ఇంటికి తీసుకొని వచ్చి చూస్తే ఊళ్ళోగా తెలిసేనా, ఊళ్ళో జనానికి తెలియదా, ఈ లమిడి ఏమేం చేసిందో తెలియదా. మొగడు దుబాయ్కి పోయినాక ఊళ్ళో ఉన్న వాళ్ళకి సగం బజార్ కాదు ఊరు మొత్తం తెలుసట ఈమె ఏషాలు ఈమె కథలన్నీ. అయితే చచ్చిపోయినాక మరి భర్త చచ్చిపోతే ఏడవాలగా, ఏడుస్తుందట కానీ ఈయన చూసి ఏడుస్తుందట, ఓన్ని మిండగాని చూసి ఏడుస్తుందట. ఊళ్ళో అందరికి తెలిసేనా, ఏంది భర్త చస్తే గీడ ఏడవాలే, ఏమో ఇదేమో ఎప్పుడో ఒకసారి ఏడుతుంది, అటు ఇటు తిరుగుతుంది, దీనికాయ చూసి ఏడుతుందానా. ఇక వాళ్ళు ఉన్నోళ్ళు చుట్టాలు బంధువులు వాళ్ళు తీసి ఈ అనిల్ గాని అంటే గట్టిగా పట్టుకురట. అసలు కథేంద్ర అని అనుమానమేనా, అందరికి తెలిసేనా. పట్టుకొని వరకల్లా కొడుకుని అడిగితే ఉన్న కథ అంతా చెప్పిండట. అమ్మ
గిడగిడ సంగతి గిది గిది ముచ్చట మా సక్కదనం మా వ్యవహారము ఇవాళ ఆదివారము సాయంత్రము అని ఏమేమి చెప్పిండో ఈ లుచ్చ చెప్పే వరకలకు ఒక గడగడ జరిగిందట. మరి నేనేమంటా అంటే ఈ ముచ్చటని తిన్నాక నువ్వు నిజంగా మనిషివా గాడిదివానే. ఇక మళ్ళీ ఇట్లా నేను మాట్లాడితే కొంతమంది ఆడవాళ్ళకు మంచోళ్ళు ఉంటారు, ఈ భూమి మీద మంచోళ్ళు కూడా ఉంటారు. ఆ మంచి మంచి ఆడవాళ్ళకు ఇక మనసు జర నొప్పించినట్టు అవుతుంది. ఎందుకంటే ఆడదేగా చేసింది. ఇప్పుడు ఇక్కడ నేను ఆడదాన్ని నేననే వరకు వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ మీరు దండం పెడతామా మంచోళ్ళకి కాదు ఈ వీడియో. మంచోళ్ళు పక్కకే ఉండాలి. మీరు మిమ్మల్ని అని చూడలేడు భూమి మీద. ఈ వెధవ ముండలని అంటే అందుకు వచ్చినాం. వెధవ ముండలు మొగోళ్ళ ప్రాణాలు తీస్తున్నాయి కదా, బతకనీక పోయిన భర్త ప్రాణాలు తీస్తున్నాయిగా అవల ముండలు. నీ నీ నువ్వేం చేయాలనుకున్నావు అది చెయ్యే వేస్ట్ ముండా. నువ్వు చేస్తే చేసినావు. నిన్ను నమ్ముకొని నీ కడుపులో పుట్టిన పిల్లలు నిన్ను బతుకు కోసంగానే ఎక్కడనో పోయింది. పట్నం పోయిన వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ పోయిన వాళ్ళు ఉంటారు, దుబాయ్ పోయిన వాళ్ళు ఉంటారు, బొంబాయి పోయిన వాళ్ళు ఉంటారు. ఇట్లా ఆలుపోతే మీరు ఇట్లా చేస్తే మిమ్మల్ని మనుషులు అంటారా పసరాల ఏమంటారా అసలు కుక్కలు గిట్ట అంటారే బజార్లో ఉంటాయిగా మీ బతుకుల చెప్పు. దాన్ని ఏడుగాడికి నాలుకలు కొయ్యాలి. నాలుకలు కోసి దాన్ని ఎక్కడ ఏది చేయకుండా దాన్ని ఎట్ట చేయాలంటే అట్లా చేయాలి. కానీ ఎవడు చేస్తుండు చేస్తుడు ఎవడాడు. రాష్ట్రంలో రోజు జరుగుతున్నాయి. సంవత్సరం నుంచి చూస్తున్నా. మాట్లాడి 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 ఈ నాలుక తిమిరెక్కుతుంది కానీ దాని మీద న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఆ న్యాయమే లేదు, ఆ కథే లేదు. వ్యవహారం సావురి, అక్రమ సంబంధాలు పెట్టుకోరు, మొగోళ్ళు సావురి, ఆడోళ్ళు సావురి, ఇవే పనులు ఏవి జరిగినా మేము చూస్తూనే ఉంటాం. కానీ మీకు దీనికి పరిష్కారం లేదని దేశం రాష్ట్రం కూడా చూస్తుంది. పట్టించుకుంటే గిట్టెట్ అవుతుంది. ఇది ఏడ జరిగింది? నిజామాబాద్లోనే. నిజామాబాద్ ఎక్కడిది? ఇది వేరే దేశమా మన రాష్ట్రమేనా? గిట్ట జరుగుతున్నాయి ప్రజలారా. అందుకనే మీ దండం పెట్టి చెప్తున్నా. మరి కిరాతకమైన ఆడవాళ్ళకి చెప్తున్నా, మీరు చేసే పనులు చేసుకుంటే లేకపోతే అవన్నీ తీసుకొని వెళ్ళిపోర్రే, ఎక్కడైనా పోయి సావుర్రే. కానీ మొగోళ్ళని చంపకుర్రే. మొగోళ్ళని చంపకూరి, చేసుకున్న మొగోళ్ళని చంపకూరి అంటున్నా నేను. వాడు లంగో లత్కోరా ఎట్టునో పిల్లలు చూసుకొని బతకనా బతాడు నువ్వు వెళ్ళిపోతే. కానీ ఆయన చంపకూర అని చెప్తున్నా. గిది ప్రజలారా. మరి ఇక చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.